ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జర్నలిస్ట్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో కావలిలో గ్రావెల్ మాఫియా జరుగుతుంది, గ్రావెల్ దోపిడీ జరుగుతుందని చెప్పి స్వచ్ఛమైన నిజం చెప్పడం జరిగింది. ఆయన గతంలో రుద్రకోటలో పెద్ద కొండగా ముచ్చటగా ఉన్నటువంటి గ్రావెల్ని వందలాది ట్రిప్పులు డోలి జేసీబీలు పెట్టి రాత్రులు లేదు పొగులు లేదు ఇష్టానుసారంగా గ్రావెల్ దోపిడీ చేసింది ఎవరు? ఆ గ్రావెల్ ఏ బూచోడు ఎత్తుకోబోయాడు? ఇటు గరుడ లేఅవుట్ నుంచి చెన్నాయిపాలెం ఒక సోదరుడు వేసిన లేఅవుట్, కావలి సోదరుడు వేసిన లేఅవుట్, తుమ్మలపెంట రోడ్డులో వేసినటువంటి వేలాది ఎకరాల లేఅవుట్లకి గ్రావెలు వాళ్ళ తాత ముత్తాతల చేలో నుంచి తోలుకున్నారా, లేకపోతే రుద్రకోట దగ్గర నుంచి గ్రావెల్ తోలుకొని తెచ్చారా? ఆ గ్రావెల్ తోలేటప్పుడు ప్రతి ఎకరాకి కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఒక ఎకరాకి తీసుకుంటున్నాడు అని చెప్పి అక్కడ పనిచేసే పార్టీ నాయకులే బీపీఎస్ సెంటరు, అతిథి సెంటరు, కోడలలో టీలు తాగుతూ పార్టీలో పనిచేస్తున్నామయ్యా, మా దగ్గర కూడా 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాడని అని వాళ్ళు వాపోయిన మాట నా దగ్గర కూడా మాట్లాడారు. నేను కూడా చెప్తా కావాలంటే అది వాస్తవం కాదా? ఈరోజు కూడా గ్రాఫిల్ మాఫియా జరుగుతూ ఉంది. ఎట్లా జరుగుతుంది మాఫియా? ఆ రోజు మీకు చేతగాక తుమ్మలపెంట రోడ్డు వేయక 5 సంవత్సరాలు నరక యాతన పడితే ఆ రోడ్డుకి గ్రావిల్ దోలుతున్నారు. అదేవిధంగా ఆ గవర్నమెంట్ లో భాష్యం స్కూల్ దగ్గర నుండి మద్దూరుపాడు వరకు 6 లైన్స్ రోడ్డు వేస్తే అది వేయని చేత కాకపోతే ఆ రోడ్డుకి గ్రావిల్ దోలుతా ఉన్నారు. అది మాఫియా. మీ దృష్టిలో అది మాఫియా? మనం 5 లక్షలకి 10 లక్షలు దోలుకుంటే మాత్రం నీతి నిజాయితీమైనటువంటి పరిపాలన అది. అదేవిధంగా ఈరోజు ఇళ్ల వాడికలకు తోలుకునే గ్రావెల్లో ప్రీతమ శాసనసభ్యులు నిర్భయంగా చెప్పడం జరిగింది. ట్రాక్టర్ల రూపంలో వాళ్ళు ఎక్కడైనా గ్రావెల్ ఎత్తుకొని పోతా ఉంటే దయచేసి పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టొద్దని ధైర్యంగా నిజాయితీ పరుడు కాబట్టి నిక్కచ్చిగా చెప్పాడు. ఆ రోజు మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు మనందరికీ తెలిసిన సంగతి. అదేవిధంగా ఇష్టానుసారంగా ఆ రోజు విలేకరుల పైన దాడులు చేసింది మీరు. ఈ రోజు ఎక్కడో ఒక విలేకరి ఏదో మాఫియా చేస్తుందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రీతమ శాసనసభ్యులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే మీరు మాట్లాడిన భాషలు, మీరు ఇల్లులో తల్లులు చెల్లిళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరినీ కూడా ఆ యొక్క గ్రూపుల్లో తీసుకొని వచ్చేశారు. ఎంత నీట్గా పాపం మీరు చేశారంటే చాలా నీట్గా చేశారు పాపం. నిర్భయంగా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా. మరి ఆ రోజు శాసనసభ్యులు ఈ రోజున్న శాసనసభ్యుల గారి మీద మీరు మాట్లాడిన పదజాలాలు అదే మాత్రం ఈ రోజు కానీ మీరు కానీ గెలుచుంటే అవతల ఒక్కరు కూడా బతుకుండేవాడు కాదు. ఈయన నాకు కావలి సేవకుడిగా ఇచ్చారు, నేను నిబద్ధతగా ఈ కావలిని కనకపట్నం చేయాలని చెప్పి నేను ఆలోచనతోటి చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ ఇష్టానుసారంగా చేసి ఉండేవాళ్ళు. ఒక విధంగా మీరు చేసిన మాఫియాలు ఇష్టానుసారంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేయి, తన్నేయి, లేపేసేయి, దాన్ని ఆక్రమించేసేయి, ఇలా జెండా పాతేయి, ఇదే పరిపాలన కదా చేసిందే. ఈ రోజు ఏంటంటే మీ ఉనికి కోల్పోతున్నారు. ఆయన నిజాయితీగా మరి పరిపాలన చేస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ నాటుకొని పోతాడో కావాలో నేను చెప్పింది. నాటుకొని పోయేది ఖాయమే. ఆ వీరబ్రహ్మణ్య గారి ఆశీస్సులు పుష్కలంగా ఆయనకు ఉన్నాయి, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయి మరి గెలిచిన తర్వాత 10 నెలలు అయింది. 10 నెలల్లో అధికారాన్ని వైభవంగా అనుభవించకుండా అధికారులు పరిపాలన చేస్తారని చెప్పి వదిలిపెట్టకుండా ఈరోజు వార్డులలోకి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం, సమస్య మీది పరిష్కారం నాది, ఇంటింటికి వెళ్ళి ఏమా ఇక్కడ ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, లేకపోతే నీళ్ళ మీద ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు హౌస్ సైడ్స్ ఉన్నాయా, లేకపోతే మీకు విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అడిగి తెలుసుకొని చిన్న చిన్న రిపేర్లు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే అధికారులు వెంట పెట్టుకొని ఆ సమస్యల పరిష్కార మార్గంలో ఇమ్మీడియట్ చూపిస్తా ఉన్నాడు. కొద్దిగా క్రిటికల్ సమస్యలు పెద్ద సమస్యలు అయితే ఒక అర్జీల రూపంలో ఇస్తే మరి గవర్నమెంట్ అధికారికి రెఫర్ చేసి దాన్ని పరిష్కారం చూపుతామని జరిగింది. అది ఎక్కడో పోతే ఎవరో ఆయనకేదో అమ్మఒడి రాలేదని లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ రాలేదని ఎవరో అని అడుగుతుంటే ఎవరు అడ్డగిచ్చారు, ఎవరు వచ్చారు అడ్డగిచ్చేదని
అందరూ విలేకరులు అందరూ చూస్తున్నారు, జనం చూస్తున్నారు. మీరు వచ్చి నాకు అర్జీనేమని చెప్తారని ఈయన కేకలేస్తా ఉంటే ఇంకా చెప్తున్నారు నిజాయితీ పరంగా. ఇక్కడ సదరు ఆ వార్డులో నాయకుల వరకే ఉండండి, అధికారుల వరకే నాకు ఉండండి, పక్క నుంచి వచ్చిన వార్డులలో దూరంగా ఉండండి, నేను సమస్య నేను వినాలి, ఎవరు ఇక్కడ మధ్యలో కలవ చేసుకోవద్దని చెప్పి స్వయంగా వాళ్ళని అందరినీ కూడా ఆయనే అభిమానంగా దగ్గరకు పిలుచుకొని సమస్య చేస్తూ ఉంటే, ఆ రోజు మనం చేసింది ఏంటి? గడప గడప పోయి తప్పెట్లు కొట్టుకొని దండోళ్ళు కొట్టుకొని మాలలు చల్లుకొని మనం ఊరేగాం అంతవరకే. ఈ రోజు ఆయన పరిష్కారం చేస్తున్నాడు. ఆయన మీ కళ్ళు ఒప్పట్లేదు మీకు. నేను ముందే చెప్తున్నా, ఆయన ఏదో చెప్పారు, ఏదో కూర్చుంటే కళ్ళు ఇంత గుడ్లుగా చూస్తుంటారు, ఎర్రగా చూస్తుంటాని. నిజాయితీగా ఉండేవారికి టెంపర్ ఎక్కువ, నిజాయితీగా ఉండేవారికి పవర్ ఎక్కువ. ఆయన కళ్ళల్లో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపులకి మీరు తట్టుకోలేరా బాబు, ఇంకనన్నా గమ్ముగా ఉండండి. ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు, చేయనియండి. తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపించండి. మీరు తట్టుకోలేరు ఆయన కానీ కళ్ళెర చేస్తే. ఆయన నిజాయితీగా నీతిగా నేను పరిపాలన చేయాలి, 175 నియోజకవర్గాల్లో కావలికి ఒక ప్రత్యేకత కావాలి, ఇది ఇండస్ట్రియల్గా ఒక మెగా సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని పరిపాలన చేస్తా ఉన్నాడు. కానీ ఇంకొకసారి మీకు చెప్పి ఆయన జోలికి పోకూడదు. ఆయన జాతకంలో ఉండే పోతారన్న స్వామి మీరు చెప్తే మీరేం వినట్లేదు. మీరు గమ్ముగా ఉండండి. ఎందుకంటే ఏదో చప్పలు కొట్టి లోపల కూర్చొని ఏదో మీ పనులు మీరు చేసుకోండి. కానీ ఏదో బయటకు వచ్చి అదేవిధంగా కొంతమంది ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని పైశాచిక ఆనందం, అదే పైశాచిక ఆనందం. తమ నాయకుడి కోసం ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న విలేకరులు పోస్టుల రూపంలో పెడతా ఉంటే దాని ఇష్టానుసారంగా 9 నెలలు ప్రభుత్వం రాలేదు, అవతల పక్క నుంచి ఇష్టానుసారంగా మెసేజ్ పెట్టేది, కింద అదే ఉంటే నన్ను కొడతారు, నన్ను తిడతారు, నన్ను బొక్కలో వేస్తారు, నాకు భయంగా ఉంది. భయంలో పెట్టమాక, తప్పుడు సమాచారం ఎందుకు పెడతావు? ఏమన్నా ఉంటే పెట్టు, లేకపోతే గమ్ముగా కూర్చో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవతల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, చేసే వాటిని ప్రోత్సహించండి. ఇక్కడ శాంతియుతంగా కావలి నియోజకవర్గంలో మంచి పరిపాలన జరిగితే మనకు మంచి పెట్టుబడులు వస్తాయని మంచి ఆలోచనతో ఆయన గమ్ముగా ఉన్నాడు. వాళ్ళకి చేతగాకో లేకపోతే మరొక విధంగా మీలాగా దున్నీలు చేసి దోపిడీలు చేసి చేసేటటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన మంచితనం ఒక ఇదిగానే ఉంటది. కాబట్టి ఇక నుంచైనా జరిగే అభివృద్ధి కార్యక్రమాల పైన మీరు కూడా తోడ్పాటునిచ్చి ఆయన కూడా అభినందనలు తెలియజేసి మీరు కూడా కావాలంటే వచ్చి పాల్గొనండి, ఆ కార్యక్రమాలు పాల్గొనండి. అంతేగాని ఇంక నుంచి మాత్రం ఎటువంటి విధంగా లేకుండా ఆ కార్యక్రమాలు మీరు స్వేచ్ఛగా చేయనివ్వండి. ఎటువంటి విధంగా పిచ్చి రాతలు పిచ్చి కోతలు ఏదైనా కూసి మాత్రం డిస్టర్బ్ కాబాకండి, మంచిగా మీరు కూడా ఉండండి అంతే.